రైతన్నలందరికీ నమస్కారం అండి. వరిలో చిరుపొట్ట దశ అనేది అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా పంట నష్టం చాలా జరుగుతుంది. రాండి చిరుపొట్ట దశలో తీసుకోవాల్సిన యాజమాన్య చర్యల గురించి మాట్లాడుకుందాం. మీకు తెలుసా? పురుగుల నుంచి రోగాలు, అదేవిధంగా శిలీంధ్రాల నుంచి తెగుళ్ళు సోకుతాయని. మరో విషయం ఏందంటే ఈ చిరుపొట్ట దశలో పురుగులకి ఒక రకమైన మందు, అదేవిధంగా శిలీంధ్రాల నుంచి వచ్చే తెగుళ్ళకి మరొక రకమైన మందు స్ప్రే చేయాలని. ముఖ్యంగా అండి ఈ దశలో కాండం తొలిచే పురుగు ద్వారా తెల్ల కంకి లేకపోతే ఊసతెర వంటి రోగం అయితే వస్తుందండి. ఇది ముఖ్యంగా పురుగులు అటాక్ అవ్వడం వల్ల వచ్చే రోగం. ఇక మరో పురుగు విషయానికి వస్తే ఆకులో ఉండే రసాన్ని పీల్చి ఆకుని గుండ్రంగా చేసుకొని ఆకుని తన సొంత ఇల్లులా మార్చుకొని ఆకు చుట్టు పురుగు అయితే వస్తుందండి. ప్రధానంగా ఈ దశలో పురుగుల నుంచి వచ్చే రోగాలైతే ఇవేనండి, కానీ శిలీంధ్రాల నుంచి రోగాలు ఎక్కువగా వస్తాయండి. ప్రస్తుతం మన ప్రాంతంలో పండించే ఈ సన్న రకాలకి ఈ శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళు ఎక్కువండి. ముఖ్యంగా ఈ దశలో పాంపొడ తెగులు, అగ్గి తెగులు, ఆకుమచ్చ తెగులు, ఆ తర్వాత ఎండు తెగుళ్ళు, ఇలా తెగుళ్ళు అయితే సోకుతాయండి. ఇక వెన్నులు, ఆ తర్వాత కంకి విషయానికి వస్తే ముఖ్యంగా మెడవిరుపు తెగులు చాలా డేంజర్ అండి. ఆ తర్వాత కంకికి వచ్చే కంకి నెల్లి, మానుగాయ, కాటుక తెగులు చాలా ప్రమాదం అండి. ఈ దశలో రోగాలు వేరువేరుగా వస్తాయండి. దానికి సంబంధించిన మందులు కూడా వేరువేరుగా స్ప్రే చేసుకోవాలి. ఇక ఏ టైంలో స్ప్రే చేసుకుంటే ఈ రోగాలు రాకుండా బాగా అరికట్టవచ్చు అనే విషయాలు అయితే తెలుసుకుందామండి. చురుపొట్ట దశ అంటే సాధారణంగా నాట్లు వేసిన 45 నుంచి 50 రోజుల దశలో స్టార్ట్ అవుతుందండి. ఈ దశలో పొలాన్ని పరిశీలిస్తూ ఉండాలండి. ఏమాత్రం పంట గుండ్రకు తిరిగినా వెంటనే మందు స్ప్రే చేసుకోవాలండి. ఈ గుండ్రక తిరిగే టైంలో లేకపోతే చురుపొట్ట దశలో శిలీంధ్రాలకు సంబంధించిన మందులు కొద్దిగా లేట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ కాండం తొలుచు పురుగు మందు మాత్రం కంపల్సరిగా స్ప్రే చేసుకోవాలండి. ముందుగా కాండం తొలుచు పురుగు, ఆ తర్వాత ఆకు చుట్టు పురుగు, ఈ రెండు పురుగులకి ఎటువంటి మందులు స్ప్రే చేసుకుంటే బాగా కంట్రోల్ అవుతుందో తెలుసుకుందాం. ఆ తర్వాత తెగుళ్లకు సంబంధించిన మందుల గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ ఊసతెర తెల్లకంకి రాకుండా ఉండాలంటే మనకి సింజంటా వారి ఇన్సిపో చాలా మంచి మందు అండి. ఇదైతే 120 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత మందు విషయానికి వస్తే వయోగో, ఇది కూడా చాలా మంచి మందు అండి. ఇదైతే 100 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత యాంప్లిగో కూడా మంచి మందు అండి. ఇదైతే ఒక 100 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా మనకి మార్కెట్లో కోరాజిన్ మందు కూడా ఉందండి. అదైతే ఒక 60 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. కొంచెం ధర తక్కువలో మంచి మందు కావాలనుకుంటే మనకి కెల్డాన్ 50 SP అయితే ఉందండి. ఇదైతే ఎకరానికి ఒక 500 గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత మోటార్ అనే మందు కూడా ఉంది. ఇదైతే ఎకరానికి 200 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చెప్పిన మందులే కాకుండా మీకు తెలిసిన ఏవైనా పురుగు మందులు కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక తెగుళ్ళ మందు విషయానికి వస్తే మంచి రిజల్ట్స్ ఉండాలంటే తెగుళ్ళ మందుని 2 సార్లు స్ప్రే చేసుకోవాలండి. ఒకటి చిరుపొట్ట దశ, ఆ తర్వాత కంకులు బయటకు వచ్చే దశ. 2-3 రోజుల్లో కంకులన్నీ బయటకు వస్తాయన్నప్పుడు మరోసారి ఈ తెగుళ్ళ మందులు స్ప్రే చేసుకోవాలి. ఇక ఈ తెగుళ్ళ మందుల విషయానికి వస్తే మనకి మార్కెట్లో నాటివ్ అనే మందు అయితే ఉందండి. ఇదైతే ఎకరానికి 100 గ్రాములు అయితే బాగా పనిచేస్తుంది. ఇక మరొక మందు గెలీలియా సెన్సా, ఇది కూడా చాలా మంచి మందు అండి. ఇదైతే ఎకరానికి 400 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. మరోపక్క ఫూజీ1 అనే మందు కూడా ఉందండి. ఇదైతే 300 ml వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక మరో మందు అమిస్టార్ టాప్, ఇది కూడా చాలా మంచి మందు అండి. ఇదైతే ఎకరానికి 200 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇక మరో ప్రధానమైన సమస్య ఎండు తెగులండి. ఎండు తెగులు ఇప్పుడు చెప్పుకున్న ఈ తెగుళ్ళ మందుకైతే పోదండి. దానికోసం ప్రత్యేకంగా ప్లాంటోమైసిన్ అయితే స్ప్రే చేసుకోవాలి. వరి పొలానికి ఎప్పుడు మందు కొట్టినా అది ఏ స్టేజ్ అయినా ప్లాంటోమైసిన్ కలుపుకొని స్ప్రే చేసుకోండి. ఇక కంకిలోని గింజలన్నీ పాలు పోసుకొని తాలుపోకోకుండా గింజలు మంచి తూకానికి రావాలంటే మనకి పొటాషు, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు చాలా అవసరం పడతాయండి. ముఖ్యంగా పొటాషు రోగ నిరోధక శక్తిని పెంచి ఇప్పుడు చెప్పుకున్న రోగాలన్నింటినీ కూడా బాగా తట్టుకొని నిలబడుతుంది. ఇక మార్కెట్లో మనకి 100% నీటిలో కరిగే పొటాష్ అయితే దొరుకుతుందండి. దీన్ని 0050తో పిలుస్తారు. పొటాష్ బస్తా కొని వేయలేని వారికి ఈ నీటిలో కరిగే పొటాష్ బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత వీటితో పాటు సూక్ష్మ పోషకాల మిశ్రమం అయితే స్ప్రే చేసుకోవాలి. ఆగ్రోమిన్ మ్యాక్స్, స్వర్ణపాలు, బయోవిటా, అదేవిధంగా సాగరిక గోల్డ్, ఇటువంటి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా ఈ పురుగు మందులు తెగుళ్ళ మందులతో కలిపి స్ప్రే చేసుకుంటే పంట, వెన్ను, అదేవిధంగా గింజలు ఆరోగ్యంగా ఉండి మంచి నాణ్యత కలిగిన పంట అయితే చేతికందుతుందండి. ఫ్రెండ్స్, ఇంతేనండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ బాగుందనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.